చాలా పాత కథ. ఒక పెద్ద విద్వాంసుడు ఒక పడవ ఎక్కాడు. ఆ పడవ నడుపుతున్న వ్యక్తిని, నీకు సంస్కృతం వచ్చా అని అడిగాడంట. ఆ పడవ నడిపే వ్యక్తి, అయ్యా నేను చదువు రానివాణ్ణి, నాకు రాదన్నాడంట. అతనికి చాలా గర్వంగా అనిపించింది. ఇలా అయితే ఎలా బ్రతుకుతావయ్యా అంటూ విద్యకి సంబంధించిన అనేక విషయాలని, ఇవి నీకు తెలుసా, అవి నీకు తెలుసా అని అడిగాడు. వాటన్నిటికీ ఆ పడవ నడిపే వ్యక్తి లేదు అని చెప్పగానే, ఎలా బ్రతుకుతావయ్యా అని నవ్వేవాడు. చివరికి ఆ పడవ నడిపే వ్యక్తి, అయ్యా నాకొక్క ప్రశ్న ఉంది, అడగమంటారా అన్నాడు. ఆ విద్వాంసుడు, నాకు తెలియని విద్య లేదు, ఏ ప్రశ్న అయినా అడుగు అన్నాడు. అప్పుడు అతను, మీకు ఈత వచ్చా అయ్యా అని అడిగాడు. ఆ విద్వాంసుడు, ఈతతో నాకేం పనిరా, నాకు రాదు, నేనేమన్నా పడవ నడుపుతానా అన్నాడు. అప్పుడు ఆ పడవ నడిపేవాడు, నాకు ఈత వచ్చాయా అని పడవలో నుండి దూకి ఈదుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ విద్వాంసుడు ఎదురుగా వచ్చిన సుడిగుండంలో మునిగిపోయాడు. ఈ లోకంలో బ్రతుకుతున్న నీకు నీ మరణం ఎప్పటికైనా తథ్యమని తెలుసు. దేవుని రాకడా లేదా ఎత్తబడే సంఘానికి నీవు సిద్ధపడాలని తెలుసు. మరి నీకు కూడా ఒకే ఒక ప్రశ్న, ఈ దినం నీ చివరి దినమైతే నువ్వు సిద్ధంగా ఉన్నావా? రాబోయే లోకానికి అవసరమైన విశ్వాసం, నిరీక్షణ, సిద్ధపాటు కలిగి ఉన్నావా? లేదా ఈ లోకంలో అనవసరమైన వాటి మీదే దృష్టి ఉంచి మునిగిపోతావా? ఆలోచించుకో.